సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ డ్రామాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సినిమా వాళ్లకు డ్రగ్స్ తో ఎప్పటి నుండో మంచి పరిచయాలే ఉన్నప్పటికీ లేటెస్ట్ గా బాలీవుడ్ యాక్టర్ టామ్ చాకో అరెస్ట్ తో ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై మరోసారి చర్చ మొదలైంది. అసలు డ్రగ్స్ తీసుకుంటే బాధితుల నిందితుల టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి? డ్రగ్స్ పేరు వినిపిస్తే చాలు టక్కున సినిమా వాళ్ళ వైపే చూస్తారంతా. ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే ఆ న్యూస్ సెకండ్స్ లోనే బిగ్ సౌండ్ చేస్తుంది. లేటెస్ట్ గా మరో నటుడు ఈ డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దసరా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన టామ్ చాకో దేవరా, డాకు మహారాజ్, రాబిన్హుడ్ సహా పలు సినిమాల్లో నటించాడు. మొన్నే కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఇక విషయం తెలుసుకున్న టామ్ చాకో ఆ హోటల్ నుంచి పారిపోయాడు. ఆ విజువల్స్ అన్ని రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఆయన ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేరళలో టామ్ చాకోని అదుపులోకి తీసుకున్న ఎర్నాకుళం నార్త్ పోలీసులు డ్రగ్స్ వాడకంపై విచారిస్తున్నారు. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది అనే వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కర్ణాటకలో నటి హేమ రేవ్ పార్టీలో దొరికిపోయింది. తర్వాత చేసిన టెస్ట్ లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఈమె మాత్రమే కాదు, 6-7 ఏళ్ల కింద టాలీవుడ్ లో డ్రగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. స్టార్ హీరోల దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్లు సైతం ఎంతో మంది విచారణకు హాజరయ్యారు. ఇక డ్రగ్స్ అనే పేరు వస్తే చాలు వాడినా వాడకపోయినా నవదీప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ మధ్య యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. టాలీవుడ్ లో చాలా రోజుల నుంచి డ్రగ్స్ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. అప్పట్లో కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ సినిమాలో హీరోగా నటించిన అభిషేక్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అలాగే పూరి జగన్నాథ్ సినిమాలో విలన్ గా నటించే అజాజ్ ఖాన్ కూడా మాదక ద్రవ్యాల కేసులో పోలీసులకు దొరికిపోయాడు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లెలుగా నటించిన సంజన గర్లాని డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ కొన్ని రోజుల పాటు తెగ చర్చ నడిచింది. ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలకంగా వినిపిస్తున్న మస్తన్ సాయి కూడా ఈ డ్రగ్ కేసులో దొరికిపోయాడు. ఈ కేసులో అతడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. గత ఏడాది తమిళ నిర్మాత జాఫర్ సాదిక్ కూడా భారీగా డ్రగ్స్ తో దొరికిపోయాడు. ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్న కబాలీ నిర్మాత కేపీ చౌదరి సైతం డ్రగ్ కేసులో అరెస్ట్ అయి కొన్ని రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు, చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. అయితే ఇక్కడే ఇంకో చర్చ మొదలైంది. డ్రగ్స్ సేవిస్తే బాధితుల నిందితుల అన్న దానిపై చర్చ నడుస్తోంది. అలాగే మాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకున్న టామ్ చాకోని అరెస్ట్ చేశారు. మరి టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకుంటే బాధితులేనా, పెడ్లర్లు అయితేనే ఇక్కడ అరెస్ట్ చేస్తారా అంటూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.